మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా మడిలో దిగి మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ పొదుపుపై వారికి అవగాహన కల్పించారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రైతులకు వివరించారు. విద్యుత్ వినియోగించే రైతులు వ్యవసాయ బోరు, బావుల విద్యుత్ మోటార్లకు నాణ్యమైన కెపాసిటర్లను అమర్చుకొని విద్యుత్ పొదుపు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించేందుకే ఈ పొలం బాట కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పొలం బాట కార్యక్రమం రైతుల దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి, పొలాలలో ఏ సమస్యలు ఉన్నాయి, కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు అవి తెలుసుకొని వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలని మా గౌరవ సిఎండి గారు శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పొలంబాట కార్యక్రమము చేపట్టాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పొలంబాట కార్యక్రమం ద్వారా రైతులకు ప్రమాదాలు జరగకుండా, ఎలా ప్రమాదాలు జరగవద్దు అనేటువంటి ఉద్దేశంతో చెప్పటము. తర్వాత ఇక్కడ పొలాల్లో ఉన్నటువంటి స్టేల్ తెగిపోయినటువంటి, వంగిపోయిన పోళ్ళు, తర్వాత లూజ్ లైన్స్ ఉన్నటువంటి, ప్రమాదభరితంగా ఏమైనా కిందకు ఉన్నటువంటి వైర్లు, లో లెవెల్ క్రాసింగ్స్, లో లెవెల్గా ఉన్నటువంటి ప్లింతులు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ నాటేస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. వారికి వాళ్ళకు కరెంటు గురించి వాళ్ళకు చెప్పినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళతో పాటు మేము కూడా పొలంలో దిగి నాటేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం మేము సోమలతండ గ్రామ పంచాయతీ సమీపాన పొలం బాట కార్యక్రమంలో భాగంగా నాట్లేస్తున్న మహిళలతోని కలిసి డి గారు చాలా ఆనందంగా, హుషారుగా వాళ్ళతో పాటు దిగి మేము కూడా దిగడం జరిగింది. వాళ్ళతో పాటు నాట్లేసి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీరు ఏమైనా ప్రమాదాలు, ఇగో ఈ రకంగా చేసుకుంటే మీకు ప్రమాదాలు జరగవు, ఈ రకంగా ఉండండి అని వాళ్ళు చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. మేము దానికి చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు డి గారికి, ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా మన ప్రాణాల కోసమే. కాబట్టి ఆ ప్రాణం ఇప్పుడు చూస్తూ ఉంటే విద్యుత్ తోటి చాలా ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి సార్. కావున మీరు మాకు తెలియని సూచనలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన సూచనల ప్రకారం మేము తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తూ